వెల్కమ్ టు తెలంగాణ బులెటిన్. కిచెన్ ప్లాట్ఫామ్ కింద 7 కేసు. స్నేహితుడిని హత్య చేసి ప్లాట్ఫామ్ కింద పూడ్చిన నిందితుడు. దుర్వాసనతో బయటపెట్టిన హత్య కేసు నిందితుడిని పట్టుకున్న పోలీసులు. జూబ్లీ బస్టాండ్ వద్ద నిందితుడిని అరెస్ట్. మహిళలపై అత్యాచారాలపై ప్రభుత్వం విఫలం. ఏడాదిలో 2500 కేసులు నమోదు. రోజుకు 7గురిపై అత్యాచారాలు. మహిళల భద్రతపై ప్రభుత్వం స్పందించాలని కవిత డిమాండ్. ఆర్టీసీ సిబ్బందితో సానుకూలంగా ఉండాలని మంత్రి పొన్నం సూచనలు. డిపోల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని ఆదేశాలు. డ్రైవర్లు కండక్టర్లతో స్నేహపూర్వకంగా ఉండాలని పిలుపు. ప్రతి 2వ మంగళవారం గ్రీవెన్స్ కార్యక్రమం. యోగా మహోత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. యోగా ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపు. వేలాది మందితో కలిసి యోగాసనాలు. యోగా భారతదేశం గొప్ప కానుక అని వ్యాఖ్య. హైదరాబాద్ నేరెడ్మెట్ లో సంచలనం సృష్టించిన కిచెన్ ప్లాట్ఫామ్ కింద 7 కేసును పోలీసులు ఛేదించారు. స్నేహితులతో మద్యం సేవిస్తున్న సమయంలో జరిగిన గొడవలో మల్లేష్ అనే వ్యక్తి కంచి వెంకటరాములను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం శవాన్ని బయటకు తీసుకువెళ్లలేమనే భయంతో వంటగది ప్లాట్ఫామ్ కింద సమాధి చేసి ఇటుకలతో కప్పేశాడు. కొన్ని రోజుల తర్వాత దుర్వాసన రావడంతో ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. ఇంటి యజమాని అనుమానంతో తలుపులు పగలగొట్టి చూడగా ఘటన వెలుగులోకొచ్చింది. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని జూబ్లీ బస్టాండ్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఇదని రావట్లేదని చెప్పేసి ఆ లాక్ బ్రేక్ చేసి వేరే వాళ్ళకు కిరాయి ఇద్దామని టూలెట్ బోర్డు పెట్టిన క్రమంలో వేరే ఎవరో రెంట్కి వస్తారు. అక్కడ రెంట్కి వచ్చిన సందర్భంలో దాని ఇల్లు మొత్తం క్లీన్ చేయించడం కొరకు అని చెప్పేసి చేపిస్తుంటే ఒక కిచెన్ ప్లాట్ఫామ్ కింద మనం ఏదైతే కిచెన్లో ఈ గ్యాస్ బండ పెట్టుకునే చిన్న ప్లేస్ ఉంటుందో అది క్లోజ్ చేయబడడం సిమెంట్ బ్రిక్తో సిమెంట్ కన్స్ట్రక్షన్ తోటి అది క్లోజ్ చేయబడి ఉండడం గమనించిండు. దాంట్లోంచి లైట్గా ఫౌల్ స్మెల్ అనేటటువంటిది రావడం గమనించిండు. అప్పుడు సో అతనికి అనుమానం వచ్చేసి చుట్టుపక్కల వాళ్ళతో కలిసి ఏం జరిగిందని చెప్పేసి చూస్తే దాంట్లో డెడ్ బాడీ ఉన్నట్టుగా అనుమానం వచ్చి వెంటనే దాన్ని పోలీసుకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మెరిట్ పోలీసు అక్కడికి రీచ్ అయ్యి అది వెరిఫై చేసి చూస్తే దాంట్లో ఏదైతే ఒక మనిషిని చంపి దాంట్లో పూడ్చిపెట్టినట్టుగా మళ్ళీ అది ఎవరికి కూడా అనుమానం రాకుండా సిమెంట్ దానికి చుట్టూ సిమెంట్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం గమనించడం జరిగింది. సో అప్పటికి అది పూర్తిగా రూపురేఖలన్నీ మారిపోయి కేవలం స్కెలిటిన్ మాత్రమే పోలీసుకు లభ్యమైంది. దాంతో మృతుడు ఎవరనేది కూడా మృతుడు లేదా మృతురాలు అనేది కూడా మనకు ఐడియా లేకుండే. సో దాని మీద కేసు రిజిస్టర్ చేసుకొని కాకపోతే అది మర్డర్ ద్వారా చేసినట్టు ఇమ్మీడియట్గా అర్థమైంది. ఎందుకంటే డెడ్ బాడీని పూర్తిగా ఫోల్డ్ చేసి తాళ్ళతో కట్టేసినట్టు కనిపిస్తుంది. సో దాని మీద స్ట్రైట్ అవే అది మర్డర్ కేసులో రిజిస్టర్ చేయడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ మల్కాజ్గిరి ఏసీపీ గారి ఆధ్వర్యంలో నేరెడ్మెట్ ఎస్హెచ్ఓ డిఐ మల్కాజ్గిరి, తర్వాత నేరెడ్మెట్ ఎస్ఐలు అవినాష్, చంద్రశేఖర్ వాళ్ళ ఆధ్వర్యంలో టీమ్స్ దాని మీద వర్కౌట్ చేయడం జరిగింది. ఏదైతే ఇనిషియల్గా మనకు ఆ రెంట్కు తీసుకున్నాడో అతన్ని సస్పెక్ట్ చేయడం జరిగింది. అతను ఎవరినన్నా మర్డర్ చేసి ఉండాలి, లేదంటే అతను మర్డర్ అయ్యి ఉండాలని చెప్పేసి. సో ఆ క్రమంలో దర్యాప్తు ప్రారంభించినప్పటికీ అతనికి సంబంధించిన ఏ ఆధారాలు మాకు లభ్యం కాలేదు. ఉన్న సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయి ఉండింది. అది ఫర్దర్గా వెరిఫై చేస్తే అతను 2024లో సొంత కూతుర్నే అత్యాచారం చేసి పోక్సో యాక్ట్ కేసులో జైలుకు పోయి రావడం జరిగిందని తెలిసింది. దానికి అనుగుణంగా అప్పటి నుంచి అతని భార్య కానీ అతని పిల్లలు కానీ ఇతను వదిలేసిండ్రు. సో ఇతను ఒక్కరు మాత్రమే ప్లంబర్ వర్క్ లేదంటే చిన్న చిన్న మేస్త్రీ పనులు ఇట్లాంటివి చేసుకుంటూ 3-4 నెలల ఒక దగ్గర లేదంటే సంవత్సరం ఒక దగ్గర ఉంటాడు. మళ్ళీ ఆ ఏరియా నుంచి. చీరాల రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ పరిశీలించారు. స్టేషన్ ఆధునీకరణ కోసం జరుగుతున్న పనుల పురోగతిని అధికారులతో కలిసి సమీక్షించారు. ప్లాట్ఫామ్లు, ప్రయాణికుల సౌకర్యాలు, భవన నిర్మాణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. గత పర్యటనతో పోలిస్తే పనుల వేగాన్ని అంచనా వేసి మరింత వేగవంతం చేయాలని సూచించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని రైల్వే అధికారులకు స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వర్కులు ఏం జరుగుతున్నాయని చీరాల ముఖ్యంగా ఇప్పటి వరకు 4 సార్లు ఇన్స్పెక్షన్ చేశాను. 4 సార్లు ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఫస్ట్ 2 టైమ్స్ ఇన్స్పెక్షన్లో ఏమాత్రము ఇంప్రూవ్మెంట్ లేదు. బాగా తిట్టాల్సి వచ్చింది అన్ఫార్చునేట్లీ. ఇప్పుడు చూస్తూ ఉంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి 2కి వెళ్ళే ఏదైతే ర్యాంప్ అండ్ ఎస్కలేటర్ ఉందో మధ్యలో కేబుల్స్ ఉన్నాయని ఎక్స్కవేట్ చేసినప్పుడు చాలా 2.5 సంవత్సరాల నుంచి డిలే చేస్తూ వచ్చారు.
అవన్నీ సార్ట్అవుట్ చేసి కోఆర్డినేషన్ మీటింగ్లు పెట్టి నేను అప్పుడు ఆ కేబుల్స్ అన్ని పక్కకి పెట్టించి అక్కడ బెడ్ కూడా ఏర్పాటు చేసేసాం. బెడ్ కూడా రేపు వేస్తారు, రేపు కానీ ఎల్లుండి కానీ వేస్తారు. వర్క్ స్టార్ట్ అవుతుంది. త్వరలో మనకి ఎస్కలేటరు అండ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పోవడానికి ర్యాంప్ వస్తుంది. ఇప్పుడు ఉన్న ర్యాంప్ కూడా బాగాలేదు, స్టెప్స్ ఎగుడు దిగుడుగా ఉన్నాయి. దాన్ని కూడా కరెక్షన్ చేసే అవసరం ఉంది. నేను అధికారులతో అడుగుతున్నాను, రైల్వే అధికారులతో దాన్ని కూడా రెక్టిఫై చేయమని చెప్తాను. అయితే నేను మొదటి నుంచి ఒక సమస్యని గట్టిగా పట్టుకుని ఉన్నాను ఇక్కడ. అదేమిటంటే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వెనకాల ఏదైతే కనిపిస్తూ ఉందో ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి ఈ వీధిగా వెళ్తూ ప్లాట్ఫామ్ నెంబర్ 2, 3 తర్వాత ప్లాట్ఫామ్ నెంబర్ 4, 5 దగ్గరికి వెళ్ళి ఎండ్ అయిపోయి రైట్కి లెఫ్ట్కి టర్న్ అయింది. రైట్కి టర్న్ అయిన తర్వాత మీరు అక్కడ చూస్తే అది 3 సార్లు అటు తిరిగి ఇటు తిరిగి కింద ప్రతిసారి ఎగుడు దిగుడు లయ్యి అది వేసే స్టెప్ కూడా స్లిప్పరీగా ఉంది. వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు జారి పడిపోయే అవకాశాలన్నీ జరుగుతూ ఉన్నాయి, మన దృష్టికి రావట్లే. సో అది కూడా నేను వచ్చిన ఫస్ట్ డే నుంచి రెక్టిఫికేషన్ కోసం అడుగుతూ వచ్చాను. దాని రెక్టిఫికేషన్ సొల్యూషన్ ఏమిటి అంటే ఇదే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కంటిన్యూ అవుతూ అవతల ఉన్న వెస్ట్ బుకింగ్ ఆఫీస్ ఏ ఉందో అంటే 6వ ప్లాట్ఫామ్ కూడా దాటి వెస్ట్ బుకింగ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ల్యాండ్ అవ్వాలా. అక్కడ ల్యాండ్ అవుతే అటు సైడ్ ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా డైరెక్ట్గా ఇటు సైడ్ రాని అవసరం లేదు. అక్కడి నుంచి రైల్వే స్టేషన్ లోపలికి వచ్చి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి వస్తూ లోపలికి వచ్చేయచ్చు. బుకింగ్ కూడా అక్కడే పెట్టేస్తారు, టికెటింగ్. సో ఇక్కడికి వచ్చి టికెట్ కొని అవసరం లేదు, అక్కడే టికెట్ కొంటారు. సో ఇటువంటి సదుపాయాలు మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు లైటింగ్ కూడా చూస్తూ ఉంటే ఎక్కడైతే కవర్ ఓవర్ ప్లాట్ఫామ్ అంటాం ఈ షెల్టరు, దాని కింద న్యాచురల్లీ లైటింగ్ బాగుంది. ఎక్కడైతే కవర్ ఓవర్ ప్లాట్ఫామ్ లేదో, కవర్ లేదో అక్కడ లైటింగ్ సరిగ్గా లేదు. అది కూడా లైటింగ్ ఇంప్రూవ్ చేయాలని చెప్పాను. ఇవన్నీ చేస్తూ అడుగు అడుగున ప్రతిరోజు ఇంప్రూవ్మెంటే కనిపించాలి. ఇది కూటమి ప్రభుత్వంలో మనకి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది, కనిపించేటట్టు చేస్తాం. ప్రతి నెల వస్తాను, ఎవరిని వదలను, ఎవరిని పడుకోనియను. రైల్వే అధికారులని వాళ్ళు పని చేయాల్సిందే. చీరాల కోసము బ్రహ్మాండంగా మనం పనిచేయాలి. తెలంగాణలో మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత కవిత ఆరోపించారు. రాష్ట్రంలో ఒక్క ఏడాదిలోనే 2500 కేసులు నమోదయ్యాయని తెలిపారు. రోజుకు సగటున 7గురిపై అత్యాచారాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. నమోదైన కేసులే ఇన్నుంటే నమోదు కాని కేసులు ఇంకా ఎన్నో ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులకు పోలీసులు, ప్రభుత్వంపై భయం లేకుండా పోయిందని ప్రశ్నించారు. మహిళల భద్రతపై ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిని ఈ విషయంలో నిలదీశారు. మహిళలకు రక్షణ కల్పించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి రాకెట్ పెరిగినట్టుగా పెరిగిపోతూ ఉన్నాయి. టుడేస్ నంబర్స్ యూ కెన్ ఆల్ చెక్ ఇన్ ఎన్సీఆర్బీ. 2500 women హ్యావ్ బీన్ రేప్డ్ ఇన్ ద లాస్ట్ 1 year. అంటే యావరేజ్ డైలీ ఒక 7 మంది ఆడబిడ్డల మీద అత్యాచారం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రం. ఇవి రిపోర్టెడ్. అన్రిపోర్టెడ్ ఎన్ని ఉంటాయి? అంటే ఎందుకంత భయం లేదు? పోలీసులు అంటే ఎందుకంత భయం లేదు? ప్రభుత్వం అంటే ఎందుకంత భయం లేదు? మా ఆడబిడ్డలకు ఎందుకు రక్షణ లేదని నేను ముఖ్యమంత్రి గారిని స్ట్రేట్గా క్వశ్చన్ చేస్తూ ఉన్నా. ఎట్ ద సేమ్ టైం కమ్యూనల్ వైలెన్స్ బీభత్సంగా పెరిగిపోతుంది. రోజు ఏదో ఒక దగ్గర ఒక గుడిలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తారు, లేకపోతే ఒక మసీద్ని ఏదో చేస్తారు, లేకపోతే ఒక చర్చ్ మీద దాడి చేస్తారు. వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్? వై ఆర్ యూ నాట్ ఏబుల్ టు కంట్రోల్? అంటే హోమ్ మినిస్టర్ మీరే ఉంటారు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయరు. హోమ్ మినిస్టర్ మీరే ఉంటారు, మహిళలకు సెక్యూరిటీ ఇయ్యరు. విద్యాశాఖ మంత్రి మీరే ఉంటారు, పిల్లలు చచ్చిపోతున్నా కూడా రివ్యూ చేసే అవకాశం ఉండదు. ఇక ప్రజలను కలుసుడు, మమేకమవుడు అని చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు అంతకుముందు. ప్రజావాణికి ఒక్కరోజు వచ్చిరండి సీఎం గారు, జస్ట్ 1 day. తర్వాత ప్రజావాణిలో చిన్నారెడ్డి గారు ఉంటారు, ఇంకొక ఆఫీసర్ ఉంటారు తప్పితే ఇంకెక్కడా లేదు. అంటే సీఎం గారికి కనీసం ప్రజలను కలిసే తీరిక లేదు. మరి లేకపోతే ఎందుకు మాట ఇచ్చినట్టు? మీరు ఇచ్చిన మాట తప్ప మేము ఇంకోటి అడుగుతలేం. సెక్రటేరియట్కి ఎన్నిసార్లు వచ్చిరండి రేవంత్ రెడ్డి గారు? ఈయన కూడా వాస్తు ప్రాబ్లంతోనే వస్తున్నారా లేదా అన్నది అర్థం కాని పరిస్థితి. రివ్యూలు ఎక్కడ పెడుతున్నారంటే కమాండ్ కంట్రోల్ రూమ్ లేకపోతే ఎంసీహెచ్ఆర్డి. మరి సెక్రటేరియట్ ఎందుకు కట్టినట్టు? సెక్రటేరియట్లో మార్పులు చేర్పులు ఎందుకు చేసినట్టు? మీకు కూడా వాస్తు ప్రాబ్లం ఏమైనా ఉందా? మరి మీరు ఆరోపించినట్టుగానే అనేది సూటిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే ఒక పక్క ప్రజలతో మమేకం గారు, ఇంకొక పక్క దారుణమైనటువంటి విధ్వంసం జరుగుతుంటే పట్టించుకోరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఇసుక సొసైటీ సమస్యపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కమిటీ కాలపరిమితి ముగిసినా కొత్త కమిటీ ఏర్పాట్లు అధికారులు ఆలస్యం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆలస్యం వల్ల సొసైటీ సభ్యుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయని తెలిపారు. పాత కంపెనీలు కోర్టును తప్పుదారి పట్టించి ఇసుక కార్యకలాపాలపై
ఆదేశాలు తెచ్చుకున్నాయని విమర్శించారు. అధికారులు సమయానికి స్పందించుంటే సమస్య ఇంతగా పెరిగేది కాదన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెర్ల మండలంలో చిమ్మలపాడు ఇసుక ర్యాంపు సమస్య రోజు రోజుకి పెరిగిపోతాం తప్ప ఈ సమస్య పరిష్కారం కావట్లేదు. DCO ఆఫీసు కానీ, ITDA PO ఆఫీస్ కానీ, జిల్లా కలెక్టర్ కానీ, TGMDC ఆఫీసు వాళ్ళకు కూడా ఈ సమస్య మొత్తాన్ని కూడా క్లుప్తంగా తెలిసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి కమిటీ ఏదైతుందో ఆ కమిటీ పాత పద్ధతిలో మొత్తం రద్దయినటువంటి కమిటీ ఉంది. మహాజన సభ ఏర్పాటు చేసుకొని కొత్త కమిటీని వేసుకొని అధ్యక్షురాలను ఏర్పాటు చేసుకొని జాయింట్ అకౌంట్ మారిన తర్వాత కూడా ఈరోజు DCO ఆఫీస్, ITDA ఆఫీస్ నుంచి DCO ఆఫీస్కి దీన్ని ఎగ్జామినేషన్ చేయమని చెప్పేసి కూడా PO రాసిన తర్వాత కనీసం ఇప్పటి వరకు DCO మాత్రం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి పక్క కనబడతా ఉంది. దాంతోపాటు ఈ మధ్యకాలంలో TGMDC ఆఫీస్ వాళ్ళు తోలినటువంటి ఇసుక ఏతుందో అది హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఆన్లైన్ పెడుతుందని చెప్పేసి కూడా చెప్పడం సరైన పద్ధతి కాదు. పేజ చట్టాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి లేదు, ఏజెన్సీ చట్టాలను అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. గత సంవత్సరం నుండి కూడా తిరుగుతున్నటువంటి ఈ ప్రజలకు మొత్తాన్ని కూడా న్యాయం చేయకోకుండా ఇష్టార్థంగా ఆర్థిక సంబంధాలు ఏర్పాటు చేసుకొని అధికారులు కావాలని చెప్పేసి ఈరోజు మొత్తం కూడా జోక్యం చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఈ ఆర్డర్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నూతన కమిటీ ఏర్పాటు చేసుకున్నాము. ఆ నూతన కమిటీలో మెజార్టీ సభ్యులు పోలీస్ డిపార్ట్మెంటు, అట్లాగే TGMDC డిపార్ట్మెంటు, అట్లాగే DCO ఆఫీస్ వాళ్ళు, ITD ఆఫీస్ వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక సంబంధించినటువంటి MPDO కూడా వచ్చినటువంటి పరిస్థితి వచ్చి ఆ సమస్యను పరిష్కారం చేయడం కోసం దానికి సంబంధించిన మహాజన సభకి అటెండ్ అయ్యారు. కాబట్టి దీనికంటే సాక్ష్యం ఏముందని చెప్పేసి కూడా CPML మాస్లాంటి పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. ఇప్పటికైనా ఈ సమస్యను జటిలం చేస్తే రానున్న రోజుల్లో ప్రజా ఆగ్రహానికి గురి కాకుండా తప్పదు. ఆర్డర్ని రద్దు చేయాలి. కొత్త కమిటీని మొత్తాన్ని కూడా వేసి ఇసుక సంబంధించిన గిరిజన అభివృద్ధికి సంబంధించిన కుటుంబాల అభివృద్ధిని కూడా కొనసాగించాలని చెప్పేసి కూడా CPML నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామంలో రైతులు ధాన్యం కొనుగోలు ఆలస్యంపై ఆందోళన చేపట్టారు. పంటను వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో కార్మికుల కొరత కారణంగా సేకరణలో జాప్యం జరుగుతోందని తెలిపారు. ధాన్యానికి కోతలు లేకుండా సరైన ధరకు కొనుగోలు చేయాలని కోరారు. రైతులు నినాదాలు చేస్తూ తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. పంట నిల్వ కారణంగా నష్టాలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా స్పందించి స్థానిక నాయకులు గాని, స్థానిక అధికారులు గాని ధాన్యం లేపాలని మేము ఆ పెరిగిన రైతులు డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇలా స్పందించకపోతే ఇంకో 4 రోజుల తర్వాత హైవేనే దిగ్బంధం చేస్తాం. గతంలో ఇప్పుడు కోతలు చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. రోడ్లపైన ఎక్కడెక్కడ ధాన్యం కుప్పలు పోవడం జరిగింది. ఈ అకాల వర్షాలు పడి రైతులు నానా విధాలుగా నష్టపోతా ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి దీని మీద ఒక దృష్టి సారించి వెంటనే లారీలను పంపించి తూకాలు వేయించి రైతులను సత్వరమే వారికి న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు ఒక్క కుప్ప జోకింది లేదు, ఒక్క బస్తా పోయింది లేదు. నిన్న ఈ రస్తా వరకు చేస్తామని చెప్పి పిలుపునిస్తే రాత్రి దించిర్రు. ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనతో ప్రారంభమైన స్వచ్ఛ రథాలు మంచి ఫలితాలిస్తున్నాయి. చెత్త సేకరణను శాస్త్రీయంగా నిర్వహిస్తూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో ఈ వాహనాలు కీలకంగా మారాయి. ఈ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నటుడు నాని ముందుకొచ్చి ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరూ తమ గ్రామ శుభ్రతకు బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. పారిశుద్ధ్యం మెరుగుపడితే ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. గ్రామాల్లో వ్యర్థ నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా వ్యాధులను తగ్గించవచ్చని అధికారులు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం విజయవంతమవుతోందని పేర్కొన్నారు. గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనరల్గా మన చుట్టూ బోల్డంత చెడు ఉంది. అండ్ ఆ చెడు గురించి మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, అండ్ ఇన్ జనరల్ గ్రూప్స్లో కానీ, ఫ్రెండ్స్తో కానీ బోల్డంతా మాట్లాడుతూ ఉంటారు. అండ్ దాని గురించి ఎక్కువ వినపడుతుంటుంది. ఐ థింక్ చెడుని కంటే ఎక్కువ మనం మంచి గురించి ఎక్కువ మాట్లాడుకోగలగాలి, మంచిని ఎక్కువ సెలబ్రేట్ చేసుకోగలగాలి, మంచిని గుర్తు చేసుకోవాలి. ఐ జస్ట్ గాట్ టు నో దట్ కొత్తగా ఒక స్వచ్ఛ రథాలు అనే ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అండ్ అది ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఐ ఫీల్. ఎందుకంటే మన చుట్టూ మన హెల్త్కి సంబంధించి కానీ, మన సొసైటీకి సంబంధించి కానీ ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకి వీఆర్ నాట్ రియలీ ట్రైన్డ్ ఆర్ ఎడ్యుకేటెడ్ ఇన్ వేస్ట్ మేనేజ్మెంట్. ఒక చెత్తని
హౌ డు వీ డీల్ విత్ ఇట్ అనేది మిగతా దేశాలతో కంపేర్ చేసిన, మిగతా ప్లేసులతో కంపేర్ చేసిన ఐ థింక్ మనం ఎక్కడో కొంచెం ల్యాకింగ్లో ఉన్నాం. అండ్ దానికి సంబంధించిన అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ఇలాంటి ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసి అట్ ద సేమ్ టైం ఈ స్వచ్ఛ రథాలని స్టార్ట్ చేసి దానికి ఒక 600 స్వచ్ఛ రథాలు ఆల్రెడీ లాంచ్ చేశారని చెప్పారు. అండ్ ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే తడి చెత్త, పొడి చెత్త అన్నది వేరు చేయటం అండ్ చేయటం వల్ల వచ్చే లాభాలు ఏంటి, దానివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, మనకి అది చేయకపోవడం వల్ల వచ్చే రిస్క్స్ ఏంటి అన్న దాని మీద ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయటం. ఐ థింక్ దట్స్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అండ్ I really congratulate the entire team for doing this. I congratulate Pawan Kalyan garu for doing this. And ఈ ఇనిషియేటివ్ పెద్ద సక్సెస్ అవ్వాలి. ఆల్రెడీ ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ జాయినింగ్ ఇన్ అండ్ ఐ హోప్ మీరు ఈ ప్లాస్టిక్ బాటిల్స్ లాంటివి, లేదంటే స్టీల్ వేస్ట్ లాంటిది, లేదంటే పేపర్ రిలేటెడ్ వేస్ట్ లాంటిది వెన్ యూ సెగ్రిగేట్ ఇట్ అండ్ టేక్ ఇట్ అండ్ గివ్ ఇట్ టు దిస్ ఈ స్వచ్ఛరథాలకి ఇచ్చినప్పుడు వాళ్ళు నిత్యావసర వస్తువుల్ని మీకు ఇవ్వటం, అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఇలాంటి ఒక మీ ఓన్ డిసిప్లిన్ కోసం మీకు ఒక గిఫ్ట్ ఇస్తాననటం ఐ థింక్ ఇస్ అ బ్యూటిఫుల్ ఐడియా. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దట్ థాట్ అండ్ ఐ హోప్ ఇలాంటి ఎన్నో ఇనిషియేటివ్స్ ఇకపై కూడా గవర్నమెంట్ తరఫు నుంచి, పవన్ కళ్యాణ్ గారి తరఫు నుంచి ప్రజలందరికీ అంతే అని నేను నమ్ముతున్నాను బలంగా. ఆన్ దాట్ నోట్, కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్ ఇన్వాల్వ్డ్ అండ్ టు పవన్ కళ్యాణ్ గారు. ఐ థింక్ మై బెస్ట్ విషెస్ అండ్ రిగార్డ్స్ సార్. I know there are crores of people who are rooting for. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజల సమస్యలు, అవసరాలను అర్థం చేసుకుని వాటికి తక్షణ పరిష్కారం చూపడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే అనేక పథకాలు అమల్లోకి వచ్చాయని వెల్లడించారు. పేదలు, రైతులు, మహిళలు వంటి ప్రతి వర్గానికి అభివృద్ధి కల్పించే చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గ్రామీణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. పేదవాడికి మంచి చేయాలనే కోరికలన్నీ, పేదవాడి కోరికలు కూడా తీర్చాలనే ఆలోచనలన్నీ నువ్వు విస్మరించి, పేదోడికి ఇల్లు కడితే, పేదోడికి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే దాంట్లో నాకేం కమిషన్ వస్తుందని, కాళేశ్వరం కడితే 1,00,000 కోట్లు వస్తాయని కాళేశ్వరం కట్టావే తప్ప పేదవాడి సంక్షేమం కోసం నువ్వు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఏమీ చెయ్యలే. చివరగా మీకు చెప్పేది, గౌరవ స్థానిక శాసనసభ్యులు కానీ, ఈ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులమైన మేము కానీ నిరంతరము పేదవారి దగ్గరికే ఈ ప్రభుత్వం వస్తుంది, భవిష్యత్తులో కూడా వస్తుంది. ఇచ్చిన ప్రతి మాటని నెరవేరుస్తాం. ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాం. ఏవైతే ఈ ఉమ్మడి జిల్లాలో, ఈ ఖమ్మం జిల్లాలో ధాన్యం కానీ, మొక్కలు కానీ ఆ భగవంతుడి దయతో రైతన్నలకి అత్యధికంగా ఎప్పుడూ పండినంత పంట పండింది. చాలా సంతోషంగా ఉంది. ఆ పండిన పంటని ఇప్పటికే కొంత కొనుగోలు చేసి అధికారులు గోడౌన్లకు తరలించారు. ఇంకా కూడా తరలించాల్సిన పంటలు ఇంకా రైతన్నల దగ్గర చాలా ఉంది. గౌరవ కలెక్టర్ గారిని ఇందాక ఆదేశించింది అదే. ఈ రాబోయే వారం రోజుల్లో ఏదైతే మొక్కలు కానీ, ధాన్యం కానీ, ఎక్కడైతే కళ్ళాల్లో కానీ, గ్రామాల్లో కానీ ఉన్నాయో వాటన్నిటినీ యుద్ధ ప్రాతిపదిక మీద ప్రభుత్వం తప్పకుండా కొనటమే కాకుండా, ఖాతాలు వేయటమే కాకుండా ఆ రైతన్నుల ఖాతాలో కూడా డబ్బులు వేసి తీరుద్దని కూడా ఈ వేదిక. ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ జూమ్ సమావేశం నిర్వహించారు. కార్మిక సంఘాలతో జరిగిన చర్చల అనంతరం సిబ్బంది సమస్యలపై దిశానిర్దేశం చేశారు. అధికారులు కింది స్థాయి సిబ్బంది ప్రయాణికులతో సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. డ్రైవర్లు, కండక్టర్లతో స్నేహపూర్వకంగా ఉండాలన్నారు. మే 17 లోపు డిపోల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని ఆదేశించారు. టాయిలెట్లు, తాగునీరు, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ప్రతి 2వ మంగళవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. సంస్థలో అంతర్గత విభేదాలుండకూడదని హెచ్చరించారు.
వనపర్తి జిల్లా ఆత్మకూరులో బీఆర్ఎస్ నేతలు ధాన్యం కొనుగోలు సమస్యపై ధర్నా చేపట్టారు. వెంటనే వరి ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఈ నిరసనలో పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ తూకాలు సకాలంలో వేయడం లేదని విమర్శించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనలేని స్థితిలో ఉందని ఆరోపించారు. సమస్య పరిష్కారం లేకపోతే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. దూరం చేస్తే ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు లేరు. ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత మిల్లర్ దగ్గరికి వెళ్తే మిల్లరు గింజుతున్నారు. ఈ వ్యవస్థలో పరమించే విధానం రైతులు నష్టపరుస్తున్న వారిని ప్రత్యేకంగా విజిలెన్స్ కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ వీళ్ళ పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏం లేకుండా మాఫియా ప్రకారం మాఫియా అవకాశం మాకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బంగారు శ్రీనివాసులు గారు మాట్లాడాల్సిందే కోరుతున్నాను. హైదరాబాద్ లో నిర్వహించిన యోగా మహోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందుగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. మంత్రి స్వయంగా యోగాసనాలు చేస్తూ ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప కానుక అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం యోగాను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. యువత యోగా వైపు మళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. Then slowly take your hands up at the shoulder level. Interlock the fingers and slowly turn and try to keep the palm outside. And slowly श्वास लेते हुए दोनों हाथों को सिर के ऊपर लेके आइए. हो सके तो try to lift your heel. Don't strain yourself. कुछ देर इस अवस्था में रखिए और धीरे धीरे श्वास छोड़ते हुए पुनः दोनों हाथों को नीचे की तरफ लेके आइए और दोनों उंगलियों को रिलीज करके सामान्य अवस्था में आइए. अब हम पादहस्तासन का अभ्यास करेंगे. यह अभ्यास जिसे भी बीपी है, हर्निया है, हाइपर एसिडिटी है, लंबर स्पॉन्डिलाइटिस, ऐसी स्थिति में सावधानी के साथ इसका अभ्यास करना है. जब हम इसका अभ्यास करेंगे पूरा ध्यान अपने कमर पर, try to feel the changes in your waist, in the abdomen and below back. So to practice this, slowly inhale, take your hands up above your head. धीरे से श्वास लेते हुए दोनों हाथों को ऊपर की तरफ और धीरे धीरे श्वास छोड़ते हुए आगे की तरफ झुकिए. स्लोली बेंड फॉरवर्ड, डोंट स्ट्रेन योरसेल्फ. और धीरे धीरे हाथों को जांघों पर रख सकते हैं, हो सके तो जमीन पर भी रख सकते हैं. आपकी क्षमता के हिसाब से करिए. डोंट स्ट्रेन योरसेल्फ एंड ट्राई टू बी इन दिस पोस्चर फॉर ए व्हाइल. थोड़ी देर इस अवस्था में बना रखिए और थोड़ी देर और धीरे धीरे श्वास लेते हुए धीरे धीरे सिर गर्दन को ऊपर, हाथों को ऊपर लेके आइए और पुनः श्वास छोड़ते हुए दोनों हाथों को नीचे की तरफ. यहाँ एक अभ्यास डाइजेशन, मेटाबॉलिज्म को बढ़ाता है. It will help to take off the complaints like constipation.